క్రైస్తలో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమములకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరు బాగున్నారా? ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను. ఆమె దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను. ఇక్కడ మనం చదువుకున్న ఈ మాట, అవును, దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరిస్తే వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, కొన్ని స్థలాలు ఎంత కాంక్రీట్తో దాన్ని పునాదులు వేసినా అవి సరిగా నిలబడవు. కొన్ని స్థలాలు భూమి ఎలా ఉంటుందంటే చక్కగా అక్కడ గోడ అలా కట్టేసుకున్న ఎలాంటి బెల్ట్ పిల్లర్స్ పెద్ద పెద్దగా వినియోగించకపోయినా కట్టడాలు బాగుంటాయి గట్టిగా. అంటే భూమి యొక్క తత్వం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఇది మనకు కనబడతా ఉంటుంది. దిట్టమైన స్థలములో మేకు కొట్టినట్లు ఒక స్ట్రాంగ్ స్థిరతను కనబడుతుంది ఇక్కడ మనకి. దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని కట్టకపోతే ఎంత కట్టినా ఇందాక మనం అనుకున్నట్లు స్థిరపడదు. ఆ ఇంటికి చక్కని రూపం రాదు. చిన్న చిన్న వరదలు, గాలులు వచ్చినప్పుడు, అలలు కొట్టినప్పుడు అది పడిపోవడం, నష్టపోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే దిట్టమైన, స్థిరమైన, స్ట్రాంగ్గా దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరిస్తే వరదలు వచ్చినా, ఎన్ని సుడిగాలులు వచ్చినా, తుఫానులు కొట్టినా అది చక్కగా స్ట్రాంగ్గా నిలబడుతుంది. మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటి అంటే స్థిరత. దేవుడు ఒక వ్యక్తి జీవితాన్ని కడితే ఏ శ్రమైనా, ఏ బాధ అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా ఆ వ్యక్తి ఇటు అటు కదలక స్థిరంగా ఉంటాడు, చక్కగా నిలబడతారు. వారి ఆత్మీయ జీవితము చక్కగా ఎదుగుతుంది. అది ఒక చక్కగా అందమైన కట్టడగా కనబడుతుంది. అందుకని ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం దేవుని చేత స్థిరపరచబడుతుందా? దిట్టమైన స్థలంలో మేకు కొట్టినట్టుగా ఆయన నిన్ను నిలబెట్టి ఉన్నాడా? నిలబడ్డావా? ప్రభువులో నీవు స్థిరంగా నిలబడగలుగుతున్నావా? విశ్వాసములో స్థిరంగా నిలబడగలుగుతున్నావా? సమస్యలు వచ్చినప్పుడు అటు ఇటు ఊగకుండా స్ట్రాంగ్గా నీవు చక్కగా నిర్ణయం తీసుకోగలుగుతున్నావా? అంటే నీ జీవితాన్ని దేవుడు చక్కగా కట్టాడు, స్థిరపరిచాడు. మేకు దిగగొట్టినట్లుగా ఆయన నీ పాదములను స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అటు ఇటు కదులుతున్నావు అంటే, అటు ఇటు నీవు ఊగిపోతున్నావు అంటే, ఎటు పడితే అటు కొట్టబడుతున్నావు అంటే, దేవునిలో నుండి, విశ్వాసములో నుండి, నిరీక్షణలో నుండి తొలగిపోతున్నావు అంటే నీవు దేవుని చేత ఇంకా స్థిరపరచబడాలి. దేవుడు నిన్ను స్థిరపరచడానికి నీ జీవితంలో నీవు అనుమతించటల్లా, దేవుణ్ణి ఆహ్వానించటల్లా, సమయం ఆయనకి ఇవ్వటల్లా, నీ జీవితంలో అధికారం ఆయనకి ఇవ్వటం లేదనేది జ్ఞాపకం చేసుకొని ఇప్పుడైనా నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు, యేసయ్య చేతిలో పెట్టు. అయ్యా, నీవు నన్ను స్థిరపరచాయి, నీవు నన్ను కట్టు ప్రభువా, నా మనస్సును కట్టయ్యా, నా జీవితాన్ని కట్టయ్యా, విశ్వాసములో నన్ను స్థిరపరచయ్యా. కుడి ఎడమలకు తొలగిపోకుండా నీ చేత నేను స్థిరపరచబడిన వ్యక్తిగా ఉండాలి అని ప్రభువుని కోరుకో. ఆయన నిన్ను స్థిరుడుగాను, స్థిరురాలుగాను, కదలని వ్యక్తిగాను, పౌలు గారు అన్నట్లుగా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపగలిగింది ఏముంది? శ్రమైనా, హింసైనా, బాధైనా, కరువైనా, ఖడ్గమైనా, ఉపద్రవమే, అది ఏదైనా మరి క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు అనే విధంగా నీవు స్థిరపరచబడుదువుగాక. ఆమేన్.
మనలను దేవుని చేతికి అప్పగించుకొని స్థిరులుగా నిలిచియుందుముగాక. ఆమె పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఒక వ్యక్తి జీవితాన్ని నీవు స్థిరపరిస్తే అది ఎలాగూ ఘనత నొందుతుందో, ఎంత ప్రావీణ్యత నొందుతుందో, ఎంత అద్భుతంగా నిర్మించబడుతుందో చక్కగా మీరు మాట్లాడారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తూ అటు ఇటు కదిలిపోక, అవిశ్వాసులము కాక, విశ్వాసములో సన్నగిల్లిపోక, నాయన నిరీక్షణను కోల్పోక, భక్తిలో నుండి తొలగిపోక, మీ కొరకు నిలబడేవారిగా, స్థిరపడు వారిగా, మీ చేత స్థిరపరచబడిన వారిగా ఉందుముగాక. మీ కృపకు పాత్రులుగా ఉందుముగా. పరిస్థితులన్నీ అనుకూలముగా ఉన్నప్పుడే మేము భక్తి చేయటము కాదయ్యా. ప్రతి పరిస్థితిలో అనుకూలమైన అననుకూలతలైన మీ కొరకు ఎదురు చూచు వారిగా, మీలో నిలిచియుండు వారిగా, భక్తి కలిగిన వారిగా, విశ్వాస వీరులుగా, యోధులుగా చేయబడదుముగాక. లోకములో ఏది కూడా మమ్మలను మీ ప్రేమలో నుండి, మీ కృపలో నుండి, విశ్వాస్యతలో నుండి తొలగించడానికి వీల్లేదయ్యా. మీకు మాత్రమే మేము లోబడి జీవించి మీ కొరకు మేము బలమైన సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయి. అందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారికి కలిగిన విశ్వాస లోపములు, బలహీనతలను తొలగించండి, అస్థిరతను తొలగించండి. గాలికి అటు ఇటు చెదరగొట్టబడే పరిస్థితులన్నీ వారి మనస్థితిని ఆయన సరిచేయండి, సరిదిద్దండి, క్రమపరచండి. దిట్టమైన చోట మీకు దిగగొట్టినట్లుగా వారి బ్రతుకుని మీలో కట్టండి ప్రభువా, విశ్వాసములో కట్టండి నాన్న, స్థిరపరచండి అయ్యా. మీ నామానికి మహిమకరముగా మార్చు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కృపా సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడయ్యుండునుగాక. మిమ్ములను స్థిరులుగాను, కదలని వారిగాను, ఆశీర్వాదకరముగాను, సమాధానయుక్తముగాను నడిపించునుగాక. అతి కృపలో వర్ధిల్లుదురుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.